వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాక పట్టణంలో స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గన్నుతో పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి అని ప్రశంసలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిజాంపేటలో భారీ నిరసన. జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా. ప్రజా సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శ. వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణ అరెస్ట్. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. హరీష్ రావు మాట్లాడుతూ రామలింగారెడ్డి విగ్రహం తాను ఆవిష్కరిస్తానని ఊహించలేదన్నారు. రామలింగారెడ్డి అంటే వైవిధ్యాల సమ్మేళనమని, వామపక్ష భావజాలం, జర్నలిస్టుల సంక్షేమం కోసం గన్నుతో పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తిగా అని అన్నారు. ఇక అందరికంటే కూడా భిన్నంగా ఉండే రామలింగారెడ్డి ఆత్మశాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలని తెలిపారు. జోహార్ సోలిపేట రామలింగారెడ్డి గారికి జోహార్ కు సభ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి పేరు పెద్ద నమస్కారం. నిజంగా లింగన్న విగ్రహం నేను ఆవిష్కరిస్తానని కలలో కూడా నేను కూడా ఊహించలేదు. అక్క అన్నట్టు జోడెడ్లలాగానే మేమిద్దరం కలిసి పనిచేసినాం. మేము అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లు ఎన్నో, హైదరాబాద్లో, సిద్దిపేటలో, సంగారెడ్డిలో, మెదక్లో, జైరాబాద్లో, మానుకోట. ఆనాడు మానుకోట రాళ్ల యుద్ధంలో నేను రామలింగారెడ్డి పక్క పక్కనే ఉన్నాం. ఒకవైపు బుల్లెట్ల వర్షం, ఇంకొక వైపు రాళ్ల వర్షం పడుతుంటే కూడా మేమిద్దరం పక్క పక్కకి నిలబడ్డాం. ఆ రోజు అంటే మా కళ్ళ ముందు ఒక బుల్లెట్ వచ్చి ఒక ఉద్యమకారి కడుపులో నుంచి రక్తం కారుతుంటే బుల్లెట్ పక్కన ఆయన బుల్లెట్ పట్టే నేను రామలింగాన్ని ఆయన ఎత్తుకపోయి రామలింగాన్ని కార్లో పడుకోబెట్టి దవాఖానకి తీసుకుపోయినాం మా చేతుల మీదుగా. ఆ రోజు మొత్తం కారంతా రక్తం మడిగైంది. లింగన్న కారు మా బట్టలన్నీ రక్తంతో వచ్చినాయి. అట్లా ఎన్నో ఉద్యమ సందర్భాల్లో కలిసి పనిచేసే సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మేము ఏదో ఎమ్మెల్యేలు అయితేమనో, మంత్రులం అయితేమనో, ప్రభుత్వం వస్తుందనో కాదు. ఒక ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం నీతి నిజాయితీగా పనిచేసినటువంటి నేపథ్యం. ఇలా ఆ భగవంతుడి ఆశీస్సులు, కేసీఆర్ గారి పట్టుదల, రాష్ట్రం వచ్చేసి ఇలా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. రామలింగారెడ్డి గారిది ఒక రకంగా వైవిధ్యాల సమ్మేళనం. ఆయన కొన్ని రోజులు వామపక్ష భావాలలో ఉండి ఆయన గన్నుతో పెద్దతో పోరాటం చేసింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్య పంథాల్లో కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసింది. అందరి నాయకుల కంటే భిన్నంగా ఉండేవాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో లేచి పేదల పక్షాన, ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉండేవి. అట్లా ఆయన జీవితం అంతా కూడా తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజా జీవితాన్ని గడిపాడు. అది వామపక్ష ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, జర్నలిస్ట్ ఉద్యమం కావచ్చు. జర్నలిస్ట్ ఉంటే ఉత్త జర్నలిస్ట్గా లేడు. 25 ఏళ్ళు జర్నలిస్ట్గా, జర్నలిస్టుల పక్షాన సంఘ నాయకుడిగా జర్నలిస్టుల కోసం పోరాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. కూకట్పల్లి, నిజాంపేట, అడ్డగుట్ట, సొసైటీ, సమతానగర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అభిమానుల నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా, జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 43,000 కోట్ల అక్రమ సంపాదన చేసిన జగన్ బెయిల్ మీద బయటకు తిరుగుతుంటే లేని కుంభకోణం పేరు మీద చంద్రబాబు జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. We want justice. We want justice. We want justice. బాబు గారి మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి. బాబు గారి మీద పెట్టిన కేసుల్ని బాబు గారి మీద పెట్టిన కేసుల్ని పోవాలి. సైకిల్ రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. జై బాబు. We want justice. We want justice. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరమని మండిపడ్డారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళకు గౌరవం దక్కాలని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రజా సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల నిస్వార్థమైన దేశభక్తిని, వారి త్యాగాన్ని, వారి చరిత్రని భవిష్యత్ తరాలకి అందజేయాలన్న సంకల్పంతో ఈరోజు తిరుపతి శిల్పారామంలో ట్రిబ్యూట్ వాల్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఈరోజు భూమి పూజ చేయడానికి విచ్చేసినారు మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు, పెద్దలు తమ్మినేని గారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను మంత్రిగా ఉన్న సమయంలో నా డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను పుట్టి పెరిగిన తిరుపతిలో చేయటం, అందులో అందరూ కూడా యువత కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తూ మన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాము అంటే దానికి కారణం స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం. సో అది మనం ప్రతిరోజు తలుచుకోవాలి. వారందరి గురించి మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియజేయాలి, భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలని ఈ ట్రిబ్యూట్ వాల్ అనేది QR కోడ్తో సహా పెట్టడం జరుగుతుంది. అన్ని భాషలలో వారి వారి రాష్ట్రంలో వారి వారి లాంగ్వేజ్లో వారి వారి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దేశమంతా 75 చోట్ల ఈ ట్రిబ్యూట్ వాల్ కడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరి ఈరోజు తిరుపతిలో స్టార్ట్ చేశాము. ఇంకా విజయవాడ ఒకటి, అలాగే వైజాగ్లో ఒకటి కూడా పెట్టబోతున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే గాంధీ గారు ఏదైతే కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల గ్రామ స్థాయి వరకు సచివాలయ వ్యవస్థను తీసుకెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి కూడా ఈరోజు సంక్షేమాన్ని అందిస్తూ, అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి మనిషికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తూ మంత్రి రోజా పట్ల వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెన్నెలపాలెంలో బండారు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సత్యనారాయణకు నోటీసులు 41A 41B ఇచ్చేందుకు పోలీసులు గేటు దూకి ఇంట్లోకి వెళ్లడంతో తెలుగు మహిళలు భగ్గుమన్నారు. బండారు తన గదిలో తలుపు గడియ పెట్టుకోగా పోలీసులు తలుపు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బండారుకు నోటీసులు అందించిన పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి మంగళగిరి తరలిస్తారని తెలుస్తోంది. బండారు సత్యనారాయణపై 2 కేసులు నమోదు చేశారు. సీఎం జగన్పై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఒక కేసు, మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదయ్యాయి.
నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తే మా యొక్క నాయకుడిని మీరు తీసుకెళ్తారనేసి మేము అందరం కూడా రక్షించుకోవడానికి మేము వచ్చాం. అయితే పోలీసులకి ఎటువంటి అధికారం ఉన్నదో తెలియట్లేదు. ఎవరు వచ్చినా సరే వాళ్ళు అడ్డుకొని మా మీద గొడవలకు సృష్టించి మా మీద క్రిమినల్కి వాళ్ళు ముందస్తుగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలనేసి మీకు అందరికీ కూడా ఈ పత్రికా సమూహంగా తెలియజేస్తున్నాను. ఒక విషయం అండి, బండారు సత్యనారాయణమూర్తి గారు ఏమైనా క్రిమినల్ చేశారా, లేదంటే ఏమైనా దొంగతనం చేశారా, లేదంటే ఏమైనా మానభంగం చేశారా, ఏమైనా మర్డర్ చేశారా? ఏమీ లేని మీరు వచ్చి 41 నోటీస్ ఇచ్చి అలాగే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటనేసి మీకు అందరికీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా తీవ్రమైన చర్యగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నాం. ఈ యొక్క అక్రమ కేసును వెంటనే నిషేధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తనంతలు తనహా ఉందాగా మేము రమ్మంటే ఎటువంటి యాన్స్పెక్టర్ బయలు కానీ దేనికి వెళ్ళకుండా నేను తప్పు చేయనప్పుడు ఎందుకని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి, అలాంటి నడిపిస్తున్న వ్యక్తి నా నాయకుడుగా క్రమశిక్షణలో నడుస్తున్న పార్టీ అందరూ. కాబట్టి మేము లీగల్గా ఎప్పుడు మేము డీవేట్ అమ్ము. ఇక్కడ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, రోజా విమర్శించారు అని విమర్శించడం కూడా వ్యక్తిగత విమర్శలు ఏమీ చేయలేదు. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఆవిడ కంప్లైంట్ ఇస్తే బాగుండేది. ఆవిడ కంప్లైంట్ ఇవ్వదు, ఎవరితోనూ దారంటిపోయిన వ్యక్తులతో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించడం, దాని ద్వారా కేసు కట్టడం. ఒకటి ఆ పెట్టిన సెక్షన్లన్నీ కూడా చదివి వినిపిస్తాను మీకు. ఇది నగరపాలెం, గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ వారు కేసు రిజిస్టర్ చేశారు. సమాజంలో వృద్ధులను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాహుల్ వృద్ధాశ్రమంలో 100 మంది వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎడ్ల తాతాజీ, గున్నం నాగబాబు, చందక సత్యబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, 100 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. దానికి మా నాయకులు గున్నం నాగబాబు గారు, ఎడ్ల తాతాజీ గారు, వెంకటేశ్వరరావు గారు, సందక సత్యబాబు గారు, అలాగే ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ వారి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా తల్లులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వృద్ధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు మా రాహుల్ వృద్ధాశ్రమం తరఫున ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, వారికి మీ అందరి దీవెనలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజీ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించామని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజీ వద్ద బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, నాయకులు జర్మనీ రాజు, భవానీ, అంజనా చౌదరి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి ప్రబలే వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భారత్ మాతా కీ జై, సాయి లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈరోజు గాంధీ మహాత్ముని ఆశయాలను, గాంధీ మహాత్ముని కళను నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందరకెళ్తుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మదనపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమం
ఈరోజు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కుటీరం దగ్గర ఎంతో చూస్తే చాలా గలీజ్గా ఉంది. మొత్తం పేపర్లు, తాగుబోతులు బాటలు వేయడం, చాలా దరిద్రమైన వాతావరణం తీసుకొచ్చారు. ముందు నెల 17వ తేదీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం 17వ తేదీ నుండి ఈ అక్టోబర్ 2వ తేదీ రేపు గాంధీ జయంతి వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవా పక్వాడ్ అనేటటువంటి ఒక పేరు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపడతారు. అందులో రక్తదానాలు లేదా మెడికల్ క్యాంపులు, ఏదైనా దేవాలయాల్లో శుభ్రపరచడం, లేదా ఇటువంటి జాతి కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, లేదా ప్రస్తుతం మన కోసం, మనందరి కోసం మన బార్డర్లో ఎవరైతే సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులకు మద్దతుగా అనేకమైనటువంటి దేశభక్తి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయాలని శ్రీ నడ్డా గారి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతోంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశంలో ఉండేటటువంటి సాధారణ ప్రజలను కూడా వారు అప్పీల్ చేయడం జరిగింది. 1 గంట 10 గంటల నుండి 11 గంటల వరకు ప్రతి ఒక్క పౌరుడు మన ఇంటి దగ్గర కావచ్చు, ఇంటి చుట్టుపక్కల కావచ్చు, లేదా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అందరం కలిసి 1 గంట సేపు శ్రమదానం చేద్దామని చెప్తే ఈరోజు ఆయన యొక్క మాట ఒక పిలుపుతోటి ఒక మంత్రంగా భావించి ఈరోజు దేశంలో ఉండేటటువంటి అందరూ కూడా ఈరోజు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి ఈ యొక్క దేశానికి జాతీయ గీతం అందించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క కాటేజీ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిందనో ఆ యొక్క బిల్డింగ్కు రంగులు వేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకోసం మేము అందరూ వచ్చింది ఇక్కడ శ్రమదానం చేస్తూ స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. దానికి మేమందరూ కూడా ఆ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో దాని సాకారం కోసం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సిద్ధి బుద్ధి సమేతంగా గణనాథుడు యాలి వాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి యాలి వాహనంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ దేవదేవేరులకు గ్రామోత్సవం నిర్వహించారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మూలపేట ప్రాంతంలో పర్యటిస్తున్న నారాయణకు స్థానికులు ప్రశ్నించారు. కరోనాలో చాలా ఇబ్బందులు పడ్డామని, మీకోసం పనిచేశామని కనీసం తమను చూసి దిక్కే లేదంటూ నిలదీశారు.
కరోనా టైంలో తమరు ఎట్టపోయారు ఏమో సార్ హాస్పిటల్కి వచ్చి ఎక్కడ చూశారు సారు బెడ్లు లేవు. అయ్యా సారు చెప్పండి సారు. మేమేమన్నాం సారు సార్ని మళ్ళీ ఎప్పుడు వస్తారు సారు? ఈరోజు వచ్చారు కదా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వస్తారు? ఎన్ని సంవత్సరాలు వస్తారు? అయ్యారు మేము పనికి రామా, ఓట్లు పనికి రావాలా? ఏం సార్ మాట్లాడారు మమ్మల్ని? మా సమస్యలు కూడా చెప్పుకోకూడదా? దేనికి వచ్చినట్టు పోతున్నట్టు సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, ఎంపీటీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ పర్యవేక్షణలో గ్రామంలోని వివిధ ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జాత ఆగండి. మరి ఇటే పెట్టి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నం ఘాటిలో కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ ఇది డ్రైవ్. దీనికి మన స్టేట్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే మన కాకినాడలో మనకి శానిటేషన్లో కంట్రీలోనే 2nd ప్లేస్ రావడం జరిగింది. దీనికి ప్రధాన కారకులైనటువంటి మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా కార్పొరేషన్లో అప్పుడున్న కౌన్సిల్ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్న కమిషనర్ గారికి కానివ్వండి, లేకపోతే ఎంహెచ్ఓ గారికి, స్టాఫ్ అందరికీ కూడా దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవ నేషనల్ ఇనిషియేటివ్ అండి. ఇది ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 15 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకుని ఆల్ ఓవర్ ఇండియా క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ డ్రైవ్ ఇది. అదేవిధంగా దీన్ని ఎంకరేజ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి ఏరియాలో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేశారు మన కమిషనర్ గారు, కూడా చైర్మన్, సిటీ ప్రెసిడెంట్, ఏఎంసీ చైర్మన్ గారు, మరియు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది అందరూ ఉన్నారండి ఇక్కడ. బేసిక్లీ మనం ఎప్పుడు మాట్లాడతాం హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం, కానీ ఆ ప్రావర్బ్ అన్నది మారిపోయింది. శానిటేషన్ ఈజ్ హెల్త్, వెల్త్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే శానిటేషన్ లేనిదే మంచి హెల్త్ రాదు, మంచి హెల్త్ ఉందే మనం వెల్త్ వైపు ప్రయాణం చేయలేం. సో శానిటేషన్ అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్గా తీసుకొని దానివైపు అందరూ కూడా కొంత సమయం కేటాయించాలి. అలాగే ఈరోజు 1 hour అన్ని ప్లేసుల్లో కూడా 1 hour అన్ని స్టేట్స్లోని మున్సిపాలిటీస్ ప్రతి ఊర్లో కూడా ఒక 1 hour టైం కేటాయించి ఈ శానిటేషన్ మీద వర్క్ చేయడం జరుగుతుందండి. స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రాము నేషనల్ లెవెల్లో ప్రతి మున్సిపాలిటీలో కానీ ప్రతి పంచాయతీలో కూడా నిర్వహించడం జరుగుతుంది. మన కాకినాడ కార్పొరేషన్ వరకు మనం ఇక్కడ అన్నంఘాటి ట్యాంకు సిటీ కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో మనకి బోట్ క్లబ్ కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుబ్బాక పట్టణంలో స్వర్గీయ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గన్నుతో పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తి అని ప్రశంసలు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిజాంపేటలో భారీ నిరసన, జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా, ప్రజా సొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శ. వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణ అరెస్ట్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.